మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాబోతున్న పౌర్ణమి తిథి చంద్రగ్రహణంతో కూడుకుని వస్తున్న అత్యంత శక్తివంతమైన సెప్టెంబర్ 18వ తేదీ నాడు వస్తున్నటువంటి ఈ యొక్క గ్రహణము చాలా వరకు కూడా అననుకూల ఫలితాలు కలగ చేయబోతుంది. కుంభరాశి జాతకులకు ముఖ్యంగా మీకు కలగబోయేటటువంటి అతి పెద్ద ఇబ్బంది ఏమిటంటే గనక భార్యాభర్తలు కానీ లేదా ప్రేమికులు గాని స్త్రీ పురుషుల మధ్యన వైరం అనేది పెరగబోతూ ఉన్నది. అయితే ఎటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి, ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే గనక ఖచ్చితంగా ఈ వీడియోని చూడాల్సిందే. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు మీరు చాలా వరకు కూడా ఓర్పుగా ఉండాల్సిన సమయం ఇది. మీరు మంచికి పోయినా చెడు ఎదురొస్తుంది. మీరు చేయబోయే పుణ్య కార్యక్రమాల తాలూకా మీరు ఎక్కువగా ఇబ్బందులు పడబోతూ ఉన్నారు. చేసేది ఏ పని అయినా కూడా మీరు అస్సలు చేయవద్దండి. ఆదిలోనే ఆపివేయడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది ఈ రోజున. ఎందుకంటే గనక మీరు ఏది చేద్దామనుకున్నా కలిసి రాకపోవడం పక్కన పెడితే గనక దానివల్ల ఎన్నో విపత్తుకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చేసే మంచి కార్యం అది ధనపరంగా కావచ్చు, మాట పరంగా కావచ్చు, ఎదుటి వారికి చేసే సహాయము కావచ్చు, ఏదైనా కావచ్చును. ఈ రోజున స్త్రీ పురుషుల మధ్య వైరానికి మూల కారణమవుతుంది. ముఖ్యంగా మీకు మీ జీవిత భాగస్వామికి ఉన్నటువంటి దూరం పెరిగి పెద్దదైపోతుంది. మీరు మూడవ వ్యక్తి ప్రమేయాన్ని మీ మధ్యన తీసుకురావద్దు. అంటే దంపతులు గాని లేకపోతే గనక ప్రేమికులు గాని మీరు స్త్రీ అయినా పురుషులు అయినా కూడాను ఈ యొక్క విషయం గురించి మీరు సంపూర్ణంగా వినండి. ఎందుకు అంటే గనక మీ మధ్యన ఉన్నటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో చిన్న ఇబ్బంది గోరంతా కొండంతా అయిపోతుంది. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని నివారించకపోతే గనక మీ బంధానికి బీటలు వారే ప్రమాదం కూడా పుష్కలంగా అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీకు అస్సలు అనుకూలంగా ఉండదండి. ఈ యొక్క గ్రహణము పౌర్ణమి తిథి మీ శత్రువులకు ఆయుధం ఇచ్చినట్లుగా అయిపోతుంది. మీ యొక్క జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మీరు చాలా వరకు కూడా నీతి నిజాయితీగానే ఉంటారు. మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. కానీ సకల కష్టాలు ఈ రోజే వచ్చాయి అన్నట్లుగా అయిపోతుంది. ఎందుకంటే మానసిక అలజడి అనేది ఎక్కువ అవుతుంది. శారీరక సమస్యల కన్నా మానసిక ప్రశాంతత లేకపోతే గనక మనం కృంగిపోతాము. అయితే ఈ సమస్య మీకు మీ జీవిత భాగస్వామికి లేదా ప్రేమికులకు మధ్యన కలగబోతుంది. స్త్రీ పురుషులకు కేవలం కుంభరాశి జాతకులకు వైరం అనేది ఊహించని విధంగా ఉండబోతుంది. కావున ఒక అడుగు మీరే వెనక్కి తగ్గండి. వారు చెప్పే మాటలు అర్థం చేసుకోండి. వారి యొక్క బాధకు తగిన ఓదార్పును ఇవ్వండి. సమస్యను 4 గోడల మధ్యన పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. సమయం ఎప్పటికైనా మార్పు చెందుతుంది. అప్పుడు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. అలా కాదని సొంత నిర్ణయాలు వారికి చెప్పడమో మీ యొక్క నిర్ణయాలు వారు పాటించాలి అన్నట్లుగా మొండి వైఖరి మాత్రం ప్రదర్శించదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.